हेलो बच्चों। आज हम पर्वत प्रदेश में पावस सीबीएसई 5th లెసన్ పడేంగే। पर्वत ప్రదేశంలో వర్షా ఋతువు ఎట్లా ఉంటుందో నేర్చుకుందాము। इसके कवि सुमित्रानंदन पंत जी है। इनका जन्म 1900 में अल्मोड़ा जिले में हुआ। 19 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో కౌసాని అనే గ్రామంలో ఆయన జన్మించారు। इनकी प्रमुख कृतियां वीणा, पल्लव, युगवाणी, ग्राम्या, स्वर्ण किरण, लोकायतन, युगांत, चिदंबरा, गुंजन आदि है। इस पर्वत प्रदेश में पावस पाठ में कवि वर्षा ऋतु में पर्वत प्रदेश के बारे में वर्णन किए थे। लेसन पढ़ेंगे एक बार। पावस ऋतु थी पर्वत प्रदेश, पल पल परिवर्तित प्रकृति वेश। मेखलाकार पर्वत अपार, अपने सहस्र दृग सुमन फाड़, अवलोक रहा है बार बार, नीचे जल में निज महाकार। पावस ऋतु थी అంటే పావస్ మీన్స్ వర్షా ऋतु थी। पर्वत प्रदेश ఎట్లా ఉంది? पहाड़ियों से भरे हुए प्रदेश ఎట్లా ఉంది? పల్ పల్ పరివర్తిత ప్రకృతి వేష్, నిమిషానికి ఈ వర్ష ఋతువులో తన ప్రకృతి అంతా చేంజెస్ వస్తున్నాయి ఇందులో। మేఖలాకార్ పర్వత్ అపార్, अपने सहस्र दृग सुमन फाड़, అవలోక్ రహా హై బార్ బార్। మేఖలాకార్ పర్వత్ అంటే మండప రూపి ఆకార్ వాళ్ళే పర్వత్ అంటే పర్వతాల సమూహం అన్నమాట। మండపం మాదిరిగా ఉన్నాయి పర్వతాలన్నీ ఒక చోట ఉన్న ప్లేస్ అది। చాలా పర్వతాలు। అపనే సహస్ర అంటే 1000 కళ్ళు, సుమన్ అంటే పువ్వులు అన్నమాట, పుష్పాలు। ఫాడ్ అంటే పర్వత్ మే ఉగే హుయే ఫూల్, పర్వతం పైన ఉన్న పువ్వులు ఎలా అనిపిస్తున్నాయి అంటే పర్వతం యొక్క కళ్ళు మాదిరి అనిపిస్తున్నాయి। ఆ కళ్ళు ఫాడ్ విప్పార్చుకుని అవలోక రహా హే బార్ బార్, ఎక్కడ చూసుకుంటున్నాయి? నీచే జల్మే నిజ మహాకార్, కింద తాలాబ్ ఉంది, ఆ చెరువులో ఎలా తమ యొక్క ప్రతిబింబాన్ని పర్వతాలు చూసుకుంటున్నాయా, తమ పువ్వులు లాంటి కళ్ళతోటి చూసుకుంటున్నాయా అని। ఇక్కడ కవి పువ్వులని పర్వతం యొక్క కళ్ళతో పోలుస్తున్నాడు అనమాట। నీచే జల్మే నిజ మహాకార్, తమ యొక్క ఆకారాన్ని, పెద్దదైన ఆకారాన్ని కింద చెరువులో చూసుకుంటున్నాయా అన్నట్లుగా వర్షా ఋతు में पर्वत ऐसा दिख रहा है, जिसके चरणों में पलाताल दर्पण सा फैला है विशाल। దర్పణ్ అంటే అద్దం, అద్దంలా వ్యాపించి ఉన్న చెరువు, తాల్ అంటే చెరువు, చెరువులో తన యొక్క ఆకారాన్ని పర్వతం చూసుకుంటోందన్నమాట। ఎలా అంటే తన చరణాల దగ్గర, తన పాదాల దగ్గర పెరిగిన చెరువునే అద్దంలా చేసుకొని, పువ్వులని కళ్ళగా చేసుకొని చూస్తోందా విశాలమైన చెరువులో అన్నట్టుగా అనిపిస్తోంది పర్వత్। एक बार हिंदी में इसके अर्थ जान लेंगे। पावस ऋतु थी पर्वत प्रदेश। कवि कहता है कि वर्षा ऋतु थी, संपूर्ण प्रदेश पर्वतों से घिरा हुआ था, మొత్తం ప్రదేశం అంతా పర్వతాలతో నిండి ఉంది। वर्षा ऋतु में बादलों की उमड़ घुमड़ के कारण प्रकृति प्रत्येक क्षण अपना रूप परिवर्तित कर रही थी। అంటే प्रति क्षण అంటే ప్రతి క్షణము, పల్పల్ అంటే ప్రతి क्षण, पर्वत क्या कर रहा था? अपना रूप परिवर्तित कर रही थी। कभी बादलों की घटा के कारण अंधकार हो जाता था, అప్పుడప్పుడు మేఘాలన్నీ రావటం వల్ల చీకటి వస్తుంది। तो कभी बादलों के हटने से प्रदेश चमकने लगता था, అప్పుడప్పుడు ఏంటంటే మేఘాలు ఇలా పక్కకు తప్పుకోగానే प्रदेश चमकने लगता था। इसी प्रकार ప్రతి క్షణ ప్రకృతి अपना रूप परिवर्तित कर रही थी। ఇక్కడ పరివర్తిత మార్చుకుంటోంది అంటే మేఘాలు చుట్టుముట్టిన ప్రదేశం ఎలా ఉంటుంది? కొంతసేపు మేఘాలు కమ్ముకుంటే చీకటిగా ఉంటుంది, మేఘాలు తొలగిపోతే प्रकाश फैल जाता। इसी प्रकार प्रकृति अपना रूप परिवर्तित कर रही थी। పల్ పల్ अपना रूप परिवर्तित, ఇక్కడ పరివర్తిత అంటే ఒకసారి మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఒకసారి పక్కకి వెళ్ళిపోతున్నాయి। इस प्रकार प्रकृति अपना रूप पल पल परिवर्तित कर रही थी। మేఖలాకార్ पर्वत अपार అంటే మేఖला, इस प्राकृतिक वातावरण में मंडप के आकार विशाल पर्वत अपने सुमन रूपी नेत्रों के फैलाए, नीचे शीशे के समान चमकने वाले तालाब के निर्मल जल में
जल को देख रहा है। पर्वत क्या कर रहा है? सुमन रूपी नेत्रों को फैलाए शीशे के समान चमकने वाले तालाब के निर्मल जल को देख रहा है। ऐसा प्रतीत हो रहा है पर्वत, ऐसा प्रतीत होता है मानो वह तालाब उसके चरणों में पला है, తన పాదాల దగ్గరే పెరిగినట్టు చూసుకుంటోంది। और यह दर्पण जैसा विशाल है। पर्वत पर उगे हुए फूल पर्वत के नेत्रों के समान लग रहे हैं। पर्वत के उगे हुए फूल, सुमन मीन्स फूल, उगे हुए फूल पर्वत के नेत्रों के समान लग रहे हैं। ऐसा प्रतीत होता है मानो ये नेत्र दर्पण के समान चमकने वाले विशाल तालाब के जल पर दृष्टिपात कर रहे हैं। अर्थात पर्वत अपने सौंदर्य का अवलोकन तालाब रूपी दर्पण में कर रहा है। अपने सौंदर्य का అవలోకన్ అంటే చూసుకోవడం, అవలోకన్ తాలాబ్ రూపీ దర్పణ్ మే కర్ రహా హై। అర్థమైంది కదా చిల్డ్రన్? నెక్స్ట్ పోయంలోకి వెళ్దాం। गिरी का गौरव गाकर झरझर मद में नस नस उत्तेजित कर, मोती के लड़ियों से सुंदर झरते हैं झाग भरे निर्झर, गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरवर हैं झांक रहे नीरव नभ पर అనిమేష్ అటల్ కుచ్ చింతా పర్। అంటే ఏంటంటే ఇందులో గిరి అంటే పర్వత్, మద్ అంటే మస్తి, ఆనందం అన్నమాట, ఆనందంతో। గిరికా గౌరవ్ గాగాకర్ అంటే గిరి పర్వతం యొక్క గౌరవాన్ని పాడి పాడి, ఝర్ ఝర్ మదమే నస్ నస్ ఉత్తేజిత్ కర్, ఝర్ ఝర్ అంటే ఈ వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట, ఇవన్నీ కూడా మనలో ఉత్తేజాన్ని నింపి, मोती की लड़ियों से सुंदर झरते हैं जग भरे निर्झर, झाग भरे निर्झर అంటే మోతీకి లడియోన్స్ అంటే ముత్యాల దండలు లాగా ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అనమాట। మోతీకి లడియోన్ సే సుందర్ ఝర్తే హే జాగ్ బరే నిర్ఝర్, ఎంతో చక్కగా అది ఆ పర్వతాల మధ్యలోంచి ఆ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తోంది। गिरिवर के उर से उठ उठ कर उच्चाकांक्षाओं से तरवर है झांक रहे नीरव नప్పర్। గిరివర్ కే ఉర్ సే ఉట్ ఉట్ కర్ అంటే గిరివర్ అంటే పర్వత యొక్క హృదయంలో లేచి ఉన్న ఆకాంక్షలతో కూడి లేచిన చెట్లు, హై జాంక్ రహే నీరవ్ నభపర్ ఆకాశంలోకి చూస్తున్నాయట, అనిమేష్ అటల్ కుచ్ చింతాపర్। అనిమేష్ అంటే రెప్ప వేయకుండా, అటల్ అంటే కదలకుండా ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నాయి। ఏంటి? చెట్లు ఈ పర్వతాల యొక్క హృదయంలో నుంచి పుట్టిన ఆకాంక్షల్లా అనిపిస్తున్నాయట చెట్లు, ఆయన కోరికల మాదిరి అనిపిస్తున్నాయట। గిరికా గౌరవ్ గాకర్ ఝర్ఝర్ మదమే నసనస ఉత్తేజిత్ కర్, ఈ వాటర్ ఫాల్స్ అనేవి పర్వతం యొక్క గొప్పతనాన్ని పాడుతున్నాయా అన్నట్టుగా కనిపిస్తున్నాయి। మోతీకి లడియోన్ సే సుందర్ ముత్యాల దండల మాదిరిగా అనిపిస్తున్నాయి అన్నమాట। कवि कह रहे हैं कि फेन से भरे हुए झरने झरझर करते हुए बह रहे हैं, झरझर की आवाज करते हुए बह रहे हैं। ऐसा प्रतीत होता है मानो उस झरने का स्वर रोम रोम को रोमांचित कर रहा है और उत्साह भर रहा है। అంటే రోమరోమాల్ని ఉత్తేజితం చేస్తున్నాయి। झरते हुए पानी की बूंदे मोतियों के समान सुशोभित हो रही है, ముత్యాల దండల మాదిగా అందంగా అనిపిస్తున్నాయి। ऊंचे पर्वत पर अनेक वृक्ष लगे हुए हैं, ఎన్నో చెట్లు ఉన్నాయి। ये वृक्ष ऐसा प्रतीत होते हैं मानो पर्वतराज के हृदय में उठने वाली महत्वाकांक्षाएं हों। उन्हें एक टक शांत आकाश की ओर देखते हुए लगता है मानो ये चिंतित होकर अपने स्थान पर खड़े हैं। फेन का मतलब क्या होता है? ये ఒక నురగ మాదిరి అన్నమాట, నురగ మాదిరి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఎంతో అందంగా ముత్యాల దండల మాదిరిగా కనిపిస్తుంటే, ఈ పోయంలో చెట్ల గురించి వాటర్ ఫాల్స్ గురించి వర్ణిస్తున్నాడు। చెట్లేమో ఒక పర్వతరాజు యొక్క మహత్వాకాంక్ష మాదిరిగా ఏదో ఆలోచిస్తూ ఆకాశం కేసి సైలెంట్ గా చూస్తున్నట్టుగా అనిపిస్తోంది। నెక్స్ట్ లాస్ట్ చూద్దాం నాన్న। उड़ गया अचानक लो भूदर, फड़का अपार पारद के पर, रव शेष रह गए हैं निर्झर,
है टूट पड़ा भू पर अंबर, धस गए धरा में सभय शाल, उठ रहा धुआं जल गया ताल, यों जलद यान में विचर विचरता इंद्र खेलता इंद्रजाल। उड़ गया अचानक लो भूधर, फड़का अपार पारद के पर। कवि कहता है कि अचानक क्या हो गया, यह पहाड़ जो अभी दिखाई दे रहा था वो ना जाने कहाँ चला गया। ఇప్పటి వరకు కనిపించిన పర్వతం ఇప్పుడు కనిపించకుండా పోయింది ఎందుకని? రవశేష రహగయే నిర్జర్, ఒక్కసారిగా ఏమైందంటే మొత్తం సైలెంట్ గా అయిపోయింది. ఆ ఎలా? అధిక సంఖ్య మే బాదల్ గిరియాయే, పర్వత్ ఉన్ బాదలోంకి ఓటు మీద చిప్ గయా. చాలా చాలా మేఘాలు రావటంతో పర్వత్ ఏం చేసింది, ఆ బాధలోంకి ఓటమి అంటే వాటి చాటును దాక్కుంది. इस धुंधुमय वातावरण में जबकि सब कुछ छिप गया केवल झरने के स्वर सुनाई दे रहा है. అంటే మనకి ఇవన్నీ మేఘాలన్నీ ఇలా కమ్ముకోవడం మొత్తం అంతా సన్నాటా చాగయా, సైలెన్స్ వచ్చేసింది అనమాట. ఈ మేఘాలు కమ్ముకోవడంతో పర్వతం కనిపించడం మానేసింది. మనకి ఆ నిశ్శబ్దంలో ఒక్క వాటర్ ఫాల్స్ యొక్క సౌండ్ ఒకటే వినిపిస్తోంది. దస్ గయే ధరామే సభై సాల వృక్ష అన్నమాట. భూమిలోకి పాతుకుపోయిన భూమి ధరాలోకి దశగయ్యే పాతుకుపోయిన సాలవృక్షం, అక్కడి నుంచి ఉట్రహా ధువా జల్ గయా తాల్, అక్కడి నుంచి ఒక పొగ మాదిరి తాలాబ్ చెరువులోంచి బయటికి ఒక పొగలా కనిపిస్తోంది. యో జలదయాన్ మే విచర్ విచర్తా ఇంద్ర ఖేలతా ఇంద్రజాల్, అంటే ఈ మేఘాలని వాహనంలా చేసుకొని ఇంద్రుడు ఆడే రకరకాల ఆటల మాదిరిగా అనిపిస్తుంది అనమాట. బాదల్ రూపీ వాహన్ మే ఘూమ్తా హువా प्रकृति का देवता इंद्र नए नए खेल खेल रहा है, अर्थात प्रकृति नित्य प्रति नवीन क्रीड़ाएं कर रही है. एक बार हिंदी में देख लेंगे. कवि कहता है देखा अचानक यह क्या हो गया है, वो पहाड़ अभी दिखाई दे रहा था वो ना जाने कहाँ चला गया. ఇప్పటి వరకు కనిపించిన పర్వతం ఎక్కడికి వెళ్ళిపోయింది. वह पर्वत बादलों के अनेक आने पर फड़फड़ाने के कारण ना जाने कहाँ छिप गया. చాలా మేఘాలు రావటంతో ఎక్కడో దాక్కుంది. अर्थात आकाश में अत्यधिक संख्या में बादल गिराए, पर्वत उन बादलों की वोट में छिप गया, దాక్కుంది ఆ మేఘాల చాటున. इस धुंधुमय वातावरण में जबकि सब कुछ छिप गया केवल झरने का स्वर सुनाई दे रहे हैं. ऐसे प्रतीत होता है मानो ధరతీ पर ఆకాశ్ टूट पड़ा हो, భూమి మీద ఆకాశం విరుచుకు పడిందా అన్నట్టుగా ఉంది వాతావరణం. इस वातावरण में शांत स्वभाव वाले साल वृक्ष भी धरती के अंदर धस गए. శాంత స్వభావంతో కూడిన సాల వృక్షం కూడా భూమిలోకి పాతుకుపోయింది. ऐसे रौद्र वातावरण में धुंध को देखकर ऐसा प्रतीत हो रहा है मानो यह धुंध ना होकर तालाब के जल से उठने वाले धुआं हो. ఈ ధుందు ఎలా అనిపిస్తుందంటే తాలాబ్ మీద లేచే పొగ మాదిరి అనిపిస్తుందిట. ఆ వాతావరణంలో ఒక పొగలా కనిపించినది ఆ చెరువు మీద లేచే పొగలా అనిపించిందిట. इस प्रकार बादल रूपी वाहन में घूमता हुआ प्रकृति का देवता इंद्र नए नए खेल खेल रहा है, अर्थात प्रकृति नित्य प्रति नवीन क्रीड़ाएं कर रही है. విన్నారు కదా బచ్చో. నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.